పరిశ్రమ కేంద్రంగా అమలాపురం తీర్చిదిద్దుతాం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో 5,000 కోట్లతోటి గ్లోబల్ మార్కెట్ని ఏర్పాటు చేస్తాం అని మన వ్యవసాయ ఉత్పత్తులు కానీ మన ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి రైతులకు అండగా ఉండడానికి 5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ నుంచి అంటే బయట దేశాల నుంచి కూడా వచ్చి మన ఉత్పత్తులను కొని మనకి ఆదాయం ఇచ్చే పద్ధతులను తీసుకొస్తాం. అలాగే లంక భూముల్లో మనకి మన కోతకు గురవుతున్నాయంటే మేము మీకు తెలుసు పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధి ప్రస్థానం ఓకే. మీరు ఒకటి చెప్తాం, ఈ హారతులు ఇక్కడ కాదు, ప్రత్యర్థుల గుండెల్లో మంటలెక్కించండి ఓట్లేసి, అది నేను కోరుకుంటాను. మనం ఇంత కష్టపడి పనిచేస్తుంటే తోట త్రిమూర్తులు గారు మన తెలుగుదేశం లేదంటే మెట్ల సత్యనారాయణ గారి కొడుకు మన తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో ఈ మంటలు పుట్టించండి, మీరు జడ్జ్ చేయండి. అలాగే లంక భూములకు సంబంధించి మేము అనుకుంటుంది మ్యాంగ్రూవ్స్ని పెంచాలి. మ్యాంగ్రూవ్స్ని పెంచాలంటే మేము ఏం చేయదలుచుకున్నామంటే స్పెషల్లీ మనకి ఇంత మత్స్యకారులు యువతున్నారు, ఇంతమంది యువతున్నారు, స్పెషల్ కోస్ట్ గార్డ్ని పెడుతున్నాం, స్టేట్ కోస్ట్ గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్. దీంట్లో కేవలం మన మత్స్యకారులకే మత్స్యకారులోని ఆడపడుచులకి యువకులకి 18,000 ఉద్యోగాలను కేవలం మత్స్యకారులకే మనం కేటాయిస్తాం. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే, ఒకటి కోస్తా తీరం అంతా గస్తీ కాస్తారు పోలీసులుగా, 2